హాయ్ గైస్, వెల్కమ్ టు రత్నాస్ ప్యారడైజ్. ఎప్పటి నుంచో కలలు కంటూ ఉన్న నయగరా ఫాల్స్ చూడాలని కోరిక నెరవేరిందండి. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చానమాట. టొరంటో నుంచి ఒంటారియో, అంటే యునైటెడ్ స్టేట్స్కి కెనడాకి బోర్డర్లో ఉంటుందన్నమాట. ఒంటారియో అటువైపు న్యూయార్క్ ఉంటుందన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ గ్రూప్ ఆఫ్ 3 వాటర్ ఫాల్స్ అన్నమాట. ఈ 3 గ్రూప్ వాటర్ ఫాల్స్ కలిపి హార్షూ ఫాల్స్ అంటారు. ఇది చాలా పెద్ద వాటర్ ఫాల్ అన్నమాట. ఎంత బాగుంటుందో చూడండి, ఎంత వాటరో, ఇంత జలరాశిని మీరు ఎప్పుడైనా చూసారా? చాలా ఫేమస్ కదా నయగరా ఫాల్స్ అంటే. ఎంతగానో కలలు కన్నాను ఈ వాటర్ ఫాల్స్ చూడాలని. అందులో కెనడా వైపు నుంచి ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది, చూసి తీరాలన్నమాట. ముందుగా మేము ఒక టన్నెల్లోకి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి లోపలికి వెళ్తే వాటర్ ఫాల్ ఇలా దగ్గర మన మీద పడుతున్నట్టే ఉంది. ఇదిగో చూడండి, ఇది అనమాట. అలా మన మీద పడిపోతున్నట్టే ఉంది. అంత దగ్గర నుంచి చూశానన్నమాట. చాలా ఓపికగా తీసుకెళ్ళారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ. చాలా బాగుంది కదా అసలు. ఫాగ్, ఎంత వాటరో చూడండి, చాలా బాగుందండి. వాటర్ ఇలా చూస్తూ ఉంటే అసలు ఎంత ఆశ్చర్యంగా అనిపించిందో. ఇదేనండి హార్షూ ఫాల్స్ అంటారు. చాలా పెద్ద వాటర్ ఫాల్ అన్నమాట. కెనడా నుంచి చూసి తీరాలి, ఇది అంత అందంగా ఉంటుంది. చూడండి ఎంత జలరాశో, నిరంతరం ఎంత వాటర్. ఎక్కడైనా చూసారా మీరు? ఎంత పెద్ద వాటర్ ఫాల్ చూడండి. వాటర్ ఎంత బాగుంటుందో, క్రిస్టల్ క్లియర్గా. ఈ జలరాశిని చూస్తుంటే ఎంత విచిత్రంగా అనిపించిందో. ఇదిగోనండి హార్షూ ఫాల్స్ అంటారు. 3 వైపుల నుంచి 3 వాటర్ ఫాల్స్ కలుస్తాయి అన్నమాట. చూడండి, ఒకవైపు న్యూయార్క్, ఒకవైపు ఒంటారియో. కెనడా వైపు నుంచి ఒంటారియో, అటువైపు నుంచి న్యూయార్క్ వైపు నుంచి చూడవచ్చు అన్నమాట. ఎంత జలరాశో చూసారా? చాలా బాగుంది కదా. చాలాసేపు ఇలా వాటర్ని చూస్తూ ఉండిపోయాను. అలా అందరం కలిసి ఫోటోలు దిగాము. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు, చాలా అందంగా ఉంది కదా. ఎప్పుడూ ఇంత వాటర్ని చూడలేదు నేను. ఇంత పెద్ద వాటర్ ఫాల్ ప్రపంచంలోనే ఒక పెద్ద వాటర్ ఫాల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. చాలా బాగుందండి. మీరు కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఈ వాటర్. ట్విన్ సిటీస్ అంటారండి. అటువైపు న్యూయార్క్, బఫెలో నుంచి వాటర్ ఫాల్ వస్తుంది. ఇటువైపు నుంచి ఒంటారియో, కెనడా నుంచి బోర్డర్స్ అన్నమాట 2. ఇక్కడ 3 వాటర్ ఫాల్స్ కలిసి ఉంటాయి అన్నమాట. వీటిని హార్షూ వాటర్ ఫాల్స్ అంటారు. చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇవి. ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాల్సిన వాటర్ ఫాల్ అండి. నాకైతే ఇది ఒక డ్రీమ్ అన్నమాట. చూడండి, ఆ బ్రిడ్జ్ ఉంది కదా, 2 యునైటెడ్ స్టేట్స్ని కెనడాని కలిపే బ్రిడ్జ్ అనమాట. అక్కడ అటు నుంచి ఇటు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఈ వాటర్ కోర్స్ నయగరా రివర్ అండి. యావరేజ్ 85,000 క్యూబిక్ ఫీట్స్ అనమాట. ఫ్లో రేట్ ఏమో 2,400. లేక్ ఈరీ, లేక్ ఒంటారియో, ఈ 2 రివర్స్ కలిసి సెయింట్ లారెన్స్ రివర్ నుంచి అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది అనమాట. హైయెస్ట్ ఫ్లో రేటు ఇది నార్త్ అమెరికాలోనే హైయెస్ట్ ఫ్లో రేట్ ఉన్న వాటర్ ఫాల్ అనమాట. 5.9 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనమాట. ఇవి ట్విన్ సిటీస్ అంటారు. ఇటువైపు ఒంటారియో, అటువైపు న్యూయార్క్, బఫెలోని ట్విన్ సిటీస్ అంటారు. అటువైపు నుంచి వచ్చే అమెరికన్ వాటర్ ఫాల్ చాలా చిన్నదనమాట.
బ్రైడ్ ఆఫ్ వేల్ అని చిన్న వాటర్ ఫాల్. వెస్ట్ ఆఫ్ బఫెలో న్యూయార్క్ నుంచి 27 కిలోమీటర్స్ అండి ఇది. ఇటువైపు నుంచి ఒంటారియో, టొరంటో దగ్గరలో ఒంటారియో బోర్డర్స్ అనమాట. ఒంటారియో బఫెలో ఈ రెండు బోర్డర్స్ అనమాట. అటు నుంచి అమెరికా వైపు నుంచి చూసే కన్నా ఇటువైపు నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇదిగో మేము టన్నెల్లోంచి లోపలికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూశానమాట. ఎంత ఎంజాయ్ చేశాను చూడండి. ఎంత అతి సమీపం నుంచి ఇంత వాటర్ని చూడటం అంటే అసలు చాలా వండర్ అయ్యా నేనైతే. చాలా బాగుంది కదా, దగ్గర నుంచి చూడండి ఎలా వాటర్ పడుతూ చాలా బాగుంది. చాలామంది బోట్ రైడ్ చేస్తారు, అలా తీసుకెళ్ళి ఇలా వెళ్ళిపోతారనమాట. ఇది ఈ టన్నెల్లోంచి చూస్తే దగ్గర నుంచి అలా అలా వాటర్ ఫాల్కి దగ్గర వెళ్తామన్నమాట. అలా చాలాసేపు ఉండి చూశానమాట. రావాలనిపించలేదు. చిరకాల కోరిక తీరింది కదా, ఎంతో హాయిగా అనిపించింది అనమాట. అలా వర్షం పడుతున్నట్టు తుంపర్లు పడుతూ ఉంది వాటర్ ఫాల్ నుంచి. చాలా బాగా అనిపించింది. బాగుంది కదండి. నా వీడియో నచ్చిందా మీకు? నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి సుమి.